నాకు మీరు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి అంటే డెవలప్మెంట్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఒకే చోటే కేంద్రీకృతం అవడం కరెక్ట్ కాదని అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వారికి ఇల్లు కట్టించేదానికి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రక్రియ కూడా దీనిపైన కోర్టులో కేసులు వేయడము, దాన్ని ఆపేయడము, ఇల్లు కట్టకుండా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ సరే, అది రాజకీయంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఇబ్బందులు అవుతాయనే మాట ఉండొచ్చేమో, కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇక్కడ అన్నారు. అంటే ఒక ధనవంతుడు కోటీశ్వరుడు ఉన్న చోట పేదవాడు నివసించకూడదు, ఇది సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని అంటున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ పోయి చూద్దాం మనం. అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ కంటే ఎక్కువ క్రియేట్ చేసింది. హైటెక్ సిటీలో బీద వాళ్ళంతా మైగ్రెంట్ లేబర్ కింద ఉండేటోళ్ళు, మిగతా వాళ్ళంతా ఈ మల్టిపుల్ బంగ్లాల్లో జీవిస్తున్నారు. ఈవెన్ ఇళ్లలో పనిచేసే హౌస్ మేడ్స్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం పని చేయని ప్రైవేట్ స్కూళ్ళలో 8,000 సాలరీ కూడా ఉంటుంది అక్కడ టీచర్కి. బట్ ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు 50,000కు తక్కువ లేకుండా ఉన్న స్కూల్ టీచర్కి షిఫ్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ చేత గట్టిగా పాఠాలు తెప్పించి మీ పిల్లలు కూడా అక్కడ చదివించుకోండి అంటే ఇప్పుడు ఈ హౌస్ మేడ్కి ఎంత ఖర్చు తప్పుతుంది, ఈ ఆటో డ్రైవర్కి ఎంత ఖర్చు తప్పుతుంది, ఈ ఊబర్ డ్రైవర్కి ఎంత ఖర్చు తప్పుతుంది, మిగతా ఇన్కమ్ జనరేషను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు ఎడ్యుకేషన్ మొదలుపెట్టారు. నాకు మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఇది ఎట్లా, ఇది ఆటో వాళ్ళకు ఇది లేదు అది లేదు. నేను ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎక్కేటోళ్ళు వైట్ కార్డు వాళ్ళు పల్లె వెలుగు బస్సులు ఎక్కుతున్నారు. వీళ్ళు ఎన్ని ఆటోలలో తిరిగారు అంతకుముందు, ఎన్ని ఊబర్ కార్లలో. సి దిస్ ఈజ్ ఆల్ మిత్. ఈ మిత్ ఎకనామిక్ యాంటీ జగన్ క్యాంపెయిన్ ఒకటి ఆంధ్రలో ఎక్కువ నడుస్తుంది. అయితే ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ రేపు చంద్రబాబు నాయుడు ఈ ఏమాత్రము విద్య మీద పట్టులేని సినిమా యాక్టరు పవన్ కళ్యాణ్ వచ్చిండు అనుకోండి, పాలసీ రీత్యా ఇంగ్లీష్ మీడియంను ఆపేస్తారు. ఖచ్చితంగా ఆపేస్తారు. పాలసీ కదా అది. ఓకే, సి ఇదేమో స్టాచ్యూ ఈజ్ నాట్ అ పాలసీ, స్టాచ్యూ ఈజ్ అ ప్రిఫరెన్స్. గవర్నమెంట్ దిస్ ఈజ్ అ పాలసీ చేంజింగ్. ఈ పాలసీకి వ్యతిరేకంగా ఒకప్పుడు కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, కోర్టులలో పనిచేసే లాయర్లు అందరూ ఉన్నారు, డాక్టర్లు అందరూ ఉన్నారు. ఏదైతే అప్పర్ మిడిల్ క్లాస్ ఉందో దే ఆర్ అగైనెస్ట్ పీపుల్ గెటింగ్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు దేర్ ఓన్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ గవర్నమెంట్ కాలేజ్. వీళ్ళు ఏం చేస్తారు, నో 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 ఇట్ ఈజ్. అప్పుడు బీజేపీ కూడా దీనికి అంత అనుకూలంగా లేదు. వాళ్ళు ఏమంటున్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే 8th వరకు మదర్ టంగ్లో ప్రిఫరబుల్లీ చదివించండి అన్నది. బట్ అదే రూల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు సార్? నో, దట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హైకోర్టులో గెలిచింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రయత్నం చేస్తే కూడా సుప్రీంకోర్టు కుడ్ నాట్ కమ్ ఇన్ ద వే బికాస్ it is a question of preference of parent.